నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. టీజీ వెంకటేష్ తల్లి గౌరమ్మ బుధవారం ఉదయం మృతి చెందారు. దీంతో టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షురాలు విజయమ్మ, మీడియా సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా తదితరులు టీజీ వెంకటేష్ను పరామర్శించారు. అదేవిధంగా టీజీ వెంకటేష్ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళి అర్పించారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ జాతీయ నాయకులు టీజీ వెంకటేష్కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి గౌరమ్మ బుధవారం మృతి చెందారు. టీజీ వెంకటేష్ను వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర, మీడియా సంస్థల అధినేత, ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పరామర్శించారు. గౌరవ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్కు మానసిక ధైర్యాన్ని కల్పించారు. ఆయనతో పాటు ఫోరం ప్రతినిధులు, మీడియా సిబ్బంది ఉన్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. చనిపోయిన ఓ 80 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముందుకొచ్చారు. తల్లిలా ప్రేమించి ఆమె పాడెను మోసుకొని వెళ్లి హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. హిందూ, ముస్లిం అంటూ ఏదో ఒక విధంగా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా మంది చూస్తున్నారు. అయితే అటువంటి భావన లేకుండా సహాయం చేసేందుకు మేము ఎప్పుడూ ముందుండి ఇతరులకు సహాయపడతామని ముస్లిం యువకులు అంటున్నారు. ఇక మండల కేంద్రమైన గోనగండ్లలో శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయ సత్రం నందు ప్రతిరోజు భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగించే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ 80 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు అహ్మద్ హుసేన్, అచ్చుపట్ల ఖలీల్, కమల్ బాషా, మొహమ్మద్ హుసేన్, సాహెబ్, ముల్లావలి, అచ్చుగట్ల బాబు తదితరులు ముందుకొచ్చారు. తల్లిలా ప్రేమించి ఆమె శవాన్ని మోసుకొని ట్రాక్టర్ వరకు వెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం యువకులకు గోనెగండ్ల ప్రజలు అభినందించారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా ఆడవాల జ్యోతి ఎన్నికయ్యారు. ఇక విప్పును ధిక్కరించిన 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఎన్నికలకు సహకరించిన 12 బీఆర్ఎస్, 7 గురు కాంగ్రెస్, బీజేపీ 2, ఇండిపెండెంట్ 2, ఎంఐఎం 1 కౌన్సిలర్లు తన సమీప ప్రత్యర్థి, సమీప వానిపై 1 ఓటు ఆధిక్యంతో ఆడవాల జ్యోతి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆడవాల జ్యోతికి 24 ఓట్లు రాగా సమీన్ల వానికి 23 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆడవాల జ్యోతి మాట్లాడుతూ తనకు సహకరించిన కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తన పదవీ కాలంలో జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని, నూతన మార్పుకు కృషి చేస్తామని, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆశీస్సులు ఉండాలని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 28 నుంచి మార్చి 14 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 ప్రభుత్వ, 1 ఆదర్శ్, 13 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 14,542 మంది విద్యార్థులు ఉండగా అందులో 12,400 మంది జనరల్, 2,142 వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడే బెంచులు, తాగునీరు, వైద్య సదుపాయం కల్పించినట్లు ఇంటర్ పరీక్షలకు కన్వీనర్ బి నారాయణ మీడియాకు తెలిపారు. విద్యార్థులు 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టైలర్స్ డే సందర్భంగా పట్టణంలోని టైలర్స్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా టైలర్స్ మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించిన 75 సంవత్సరాలు గడుస్తున్న టైలర్స్ జీవితాల్లో వెలుగులు లేవని, గత 28 సంవత్సరాలుగా టైలర్స్ కాలనీ కోసం ప్రయత్నం చేస్తున్నా నిర్మాణానికి నోచుకోలేదని, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి చొరవతో టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని ప్రకటించిన తర్వాత పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ను కలిసిన అనంతరం టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు మండలం సీతారామపురం నుంచి నూజివీడు పట్టణంలోని వెంకటేశ్వర కోవెల వరకు టీడీపీ శ్రేణులు, నాయకులతో భారీ ర్యాలీ చేశారు. సారథి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గౌరవించి నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి టికెట్ కేటాయించడం వారికి నేను మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని కొలుసు పార్థసారథి అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని తెలుగుదేశం కార్యకర్తల, నాయకుల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తామని సారథి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన నాయకత్వాన్ని తీసుకురావాలని ప్రజలు వీళ్ళూరుతున్నారని కొలుసు పార్థసారథి అన్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకు శ్రీధర్ గౌడ్, తల్లి విజయమ్మ ఆత్మహత్య సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా తెలుస్తోందని తెలిపారు. మృతుడు శ్రీధర్ గౌడ్, అతని భార్యకు మధ్య విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని, 2 రోజుల కేసు విచారణ పూర్తి కానున్న సందర్భంలో ఈ ఆత్మహత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీధర్ గౌడ్ తన తల్లితో, కొడుకు, కుమార్తెతో పాటు నివాసం ఉంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపడుతున్నామని మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామంలో దాయం రవీంద్రకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో కుక్కల దాడుల్లో 100 గొర్రెలు మృతి చెందిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి కుక్కలు దాడి చేయడంతో సుమారుగా 100 గొర్రెలు మృతి చెందినట్లు, 15 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ విశిష్టతను తెలియజేస్తూ వారి మేధస్సుతో తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి వీక్షకులను అలరించారు. పాఠశాల కార్యదర్శి కొలిపాక విద్యాసాగర్ మాట్లాడారు. శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజు, భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ను స్మరించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నేటి రోజున నిర్వహిస్తారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో సంస్కారవంతులు, విద్యావంతులు అవ్వాలని అన్నారు. ఇక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో చంద్రయాన్-3 పరికరాన్ని తయారు చేసి సైన్స్ రంగంలో భారతదేశ విశిష్టతను తెలియజేసిన 5వ తరగతి విద్యార్థి తాండవ కృష్ణ సేన్కు మొదటి బహుమతి అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా రథసప్తమి సందర్భంగా నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డ్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నగేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు వచ్చే నెల మార్చి 3న జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్దనున్న సిఐటియు కార్యాలయంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్తో కలిసి ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్ట్రాటజికల్ సెల్ పేరుతో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని గత 3 ఏళ్ల నుండి తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ కార్మికులు, ప్రజలు పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదని అన్నారు. సొంత గనులు కేటాయించకపోవడం, ప్రతిష్టాత్మకమైన BF3ని మూసివేయడం, ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ను నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. మార్చి 1న విశాఖ పర్యటనకు వస్తానన్న ప్రధాని మోదీ ముఖం చెల్లక తన పర్యటనను వాయిదా వేసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోను విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని అమలు చేయకుండా విశాఖకు ఎలా వస్తారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వచ్చే నెల మార్చి 3న కూర్మాన్నపాలెం దీక్షా శిబిరం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శిబిరం వరకు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరుగుతోందని అన్నారు. దీనిలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రోజుకొక ప్రకటనతో ప్రజలను గందరగోళం చేస్తోందని చెప్పారు.